హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీరు ఏదైనా కొత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? ప్రతిరోజు ఇంట్లో నేను ఐఫోన్తో షూట్ చేస్తూ ఉంటానండి. ఇంట్లో కెమెరా హ్యాండిల్ చేయడం కష్టం అవుతుందని చెప్పేసి ఐఫోన్ 15 తీసుకున్నాను రీసెంట్గా. అంతకుముందు ఐఫోన్ 11 ఉండే, అది ఉంది ఇది ఉంది. దాంట్లో స్పేస్ లేకపోతే దీంట్లో షూట్ చేస్తాను. రెండిట్లో మ్యాక్సిమం ఇంట్లో అంతా కూడా నేను ఫోన్తోనే షూట్ చేస్తాను. మ్యాక్సిమం కాదు 100% ఫోన్లోనే షూట్ చేస్తాను. బట్ ఈరోజు ఫోన్కి కనెక్ట్ చేసే కేబుల్ లేదన్నమాట. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో కెమెరాలో షూట్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ట్రయల్కి ఒక 5-6 సెకండ్స్ రికార్డ్ చేసుకొని టెస్ట్ చేసి చూసాను అనమాట. ఎంత బాగుంది అనిపించింది. ఎంతైనా కెమెరానే, ఫోనే అండి. షాప్స్కి మాత్రం మనకి శారీ షాప్స్లో, జ్యువెలరీ షాప్స్లో షూట్ చేస్తుంటాను కదా, అప్పుడు మాత్రం పక్కాగా కెమెరాలోనే షూట్ చేస్తాను. ఇంట్లో పెద్ద క్వాలిటీగా చూపించేది ఏముంటుంది కదా అనేసి ఫోన్లో షూట్ చేస్తూ ఉండేదాన్ని. బట్ కెమెరా చూసిన తర్వాత అబ్బా ప్రతిరోజు ఇలా కెమెరాలోనే షూట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ కెమెరాలో షూట్ చేస్తే ఏంటి అంటే అందులో షూట్ చేయాలి, దాన్ని మళ్ళీ ల్యాబ్కి సెండ్ చేసుకోవాలి, అదంతా పెద్ద ప్రాసెస్. అదే ఫోన్లో షూట్ చేసాం అనుకోండి, ఫోన్లోనే చక్కగా వాయిస్ ఓవర్ చేసేస్తాను. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకని ఎక్కువగా ఫోన్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీరు చెప్పండి, కెమెరాలో షూట్ చేస్తే బాగుందా, ఫోన్లో షూట్ చేస్తే బాగుంటుందా? మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫర్దర్గా నేను ఈ కెమెరా కాకుండా కొంచెం లైట్ వెయిట్ ఉండేది, ఇంట్లోకి యూజ్ అయ్యేలాంటి కెమెరా ఏదైనా పర్చేస్ చేస్తాను. సో ఇంతకీ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇది డైలీ వ్లాగ్ అనమాట. ఈరోజు 2 o'clockకి ఇంకొక వీడియో కూడా వస్తుంది డ్రెస్సెస్కి సంబంధించి. మనకి ఆన్లైన్ డ్రెస్సెస్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్లో ఒక స్టోర్లో మంచి రీజనబుల్ ప్రైస్కి హైదరాబాద్లో షూట్ చేస్తాను అనమాట. ఆ షాప్కి సంబంధించిన వీడియో ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే రిలీజ్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తున్నాను. కంప్లీట్గా ఇది రివ్యూ వీడియోనే అని చెప్పొచ్చు. మెయిన్గా మీ అందరికీ నచ్చేటువంటి రివ్యూస్ అనమాట. బ్లౌజెస్ రివ్యూ చేస్తున్నానండి. అంతకుముందు హైదరాబాద్లో ఒక 2-3 స్టోర్స్ నేను షూట్ చేసేదాన్ని బ్లౌజెస్కి రిలేటెడ్. బట్ వాళ్ళ సర్వీస్ బాగాలేదని అట్లా చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ ఆ షాప్ పెట్టిన ప్రతిసారి మంచి వ్యూస్ వచ్చేదండి. 5 lakhs ప్లస్సే లేదు ఎప్పుడు కూడా. బట్ చాలా నెగిటివిటీ ఉండేసరికి వీడియోస్ షూట్కి రమ్మని అడిగినా కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా ఆన్లైన్లో నాకు ట్రస్టెడ్ అనిపించిన దగ్గర మాత్రమే నేను బ్లౌజెస్ స్టిచ్ చేసుకుని నాకు క్వాలిటీ బాగుంది అనిపిస్తేనే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంతకీ ఈరోజు నేను బ్లౌజెస్కి వర్క్ చేయించుకున్నాను అనేది షేర్ చేస్తాను. దానికన్నా ముందు శారీస్ చూపిస్తానండి. అసలు ఏ శారీస్ అనేది, ఇది మీషో నుంచి తీసుకున్న శారీ అండి. మేము ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు రివ్యూ చేశాను నేను. నా మీషో రివ్యూస్ మెయిన్గా శారీస్ బాగా క్లిక్ అయ్యేదండి. నేను రివ్యూ చేసిన శారీస్ చాలామంది పర్చేజ్ చేసి మరి ఇన్స్టాగ్రామ్కి సెండ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇన్స్టాగ్రామ్ అంతగా లేదు, టిక్టాక్ ఉండేదన్నమాట. అప్పుడు టిక్టాక్ ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో అప్పుడు ఇన్స్టాగ్రామ్కి బాగా పాపులారిటీ వచ్చింది. సో అప్పుడు ఇన్స్టాగ్రామ్ నాకు అసలు నేను యాక్టివ్గా కూడా ఉండకపోయేదాన్ని. ఇలా ఎవరైనా సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తే అప్పుడు మాత్రమే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూసేదాన్ని అనమాట. హారిక గారు మీరు చూపించిన శారీ కట్టుకొని మీకు పిక్ పంపించాను చూడండి అంటే అప్పుడు నేను వెళ్ళి చెక్ చేసేదాన్ని. ఇలా నేను చాలా మంచి శారీస్ రివ్యూ చేశాను అనుకుంటాను మీషో నుంచి. అందులో ఇదొక శారీ అండి. ఇది 1000 బిలోలోనే వచ్చింది నాకు. నేను లింక్ కోసం చూడాలంటే ఎప్పుడో బుక్ చేశాను. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఉంటే చెక్ చేస్తాను. మరి ఇప్పుడు ఈ స్టాక్ ఉందో లేదో తెలియదు. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంటుందో అండి. 1000 బిలోలో ఇంత మంచి శారీ అంటే సూపర్ కదా. సో దీనికి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, అలా ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు దీనికి కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను, చూపిస్తాను అది కూడా. అండ్ ఇంకొకటి ఈ శారీ అండి, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పైతాని బార్డర్ వస్తుంది దీనికి. అండ్ పళ్ళు మొత్తం పైతాని బార్డర్ వస్తుంది. ఈ శారీ నాకు 2500 రూపీస్లోనే వచ్చేసింది ఫ్లిప్కార్ట్లో అనమాట. క్వాలిటీ ఎంత బాగుంటుందో అసలు. ఫ్లిప్కార్ట్లో సేల్ ఉండే, అప్పుడు సేల్ టైంలో తీసుకున్నాను ఇది నేను. ఇప్పుడు చూస్తే 4-5 ఏమో ఉందండి. అప్పుడు ఆఫర్ పెట్టారు దీనిపైన. పళ్ళు చూపిస్తాను మీకు, ఎదిగోండి ఎంత బాగుందంటే అసలు అద్దరిపోయింది శారీ. సో దీనికి కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. ఈ రెండింటికి ఇప్పుడు నేను కంప్యూటర్ వర్క్ చేయించాను. ఎలా చేయించాను అనేది షేర్ చేస్తాను చూడండి. ఈ 2 శారీస్కి నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేయించుకున్నానండి. కంప్యూటర్ వర్క్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇవి మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అదే మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసుకుంటే వాష్ చేయడానికి కుదరదు. కొంచెం కాస్ట్లీ శారీస్, ఇంకా ఇవి రెగ్యులర్గా వాష్ చేయము అనుకునే వాటికి మాత్రం మగ్గం వర్క్స్ చేపిస్తాను. ఇవి ఏంటంటే నాకు రివ్యూస్కి పనికొస్తాయని అసలు మ్యాక్సిమం నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అని చూస్తే పింక్ బ్లూ మగ్గం వర్క్స్ అవే ఉన్నాయి, కంప్యూటర్ వర్క్స్ అవే ఉన్నాయి. ఎప్పుడు ఏదైనా తీసుకుందాం అనుకున్నా కూడా బ్లూలో చేయించుకుందాం, 2-3 శారీస్కి మ్యాచ్ అవుతుంది, పింక్లో చేయించుకుందాం, 5-6 శారీస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అన్ని పింక్ బ్లూయే తీసుకున్నాను. సో ఇంకా శారీస్ కొనేటప్పుడు కూడా ఇంట్లో పింక్ బ్లౌజ్ ఉంది, బ్లూ బ్లౌజ్ ఉంది అని వాటికి మ్యాచింగ్ శారీసే కొంటూ ఉంటాను. అందువల్ల అన్ని పింక్ బ్లూ అయిపోయాయి. కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి నేను సోనీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిజైన్ చేయించానండి. ఇక్కడ నుండి మైక్ ఆఫ్ అయిపోయింది, చెక్ చేసుకోలేదు నేను, అందుకని వాయిస్ ఓవర్ చేస్తున్నాను.
సో నేను ఈ 2 బ్లౌజెస్ వచ్చేసి సోనీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించానండి. చాలా బాగా స్టిచ్ చేశారు. యూజ్ చేసిన థ్రెడ్ క్వాలిటీ కానీ అండ్ యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్స్ పంపించాను వాళ్ళకి. తర్వాత ఇంకా వర్క్ అంతా చేసి స్టిచ్చింగ్ చేసి సెండ్ చేశారు. అండ్ ఇదిగోండి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇంకొక 3-4 శారీస్కి కూడా మ్యాచింగ్ అవుతుంది. అందుకని ఇలా ప్రిఫర్ చేశాను అనమాట. చాలా నచ్చింది నాకైతే. అండ్ ఆ శారీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఆ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. మీకు వర్క్ ఇంత దూరం నుంచి కనిపిస్తుందో లేదో నేను క్లోజప్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. వర్క్ థ్రెడ్ క్వాలిటీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. మగ్గం వర్క్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే మనకి కంప్యూటర్ వర్క్ చాలా తక్కువకి వస్తాయి. అండ్ సోనీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు మన ఛానల్ చూసి వచ్చామంటే మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి వీడియోలో. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ డిజైన్స్ పంపిస్తారు. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. దాంట్లో కూడా ఎవ్రీడే అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. లేటెస్ట్ మోడల్స్ వాళ్ళు కస్టమైజ్ చేసినవన్నీ కూడా ఎవ్రీడే వీడియోస్ కూడా అందులో పెడుతూ ఉంటారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే కూడా మీరు లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు అనమాట. మైలో 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 ఇది చూడు మైలో. చూ కార్లో పోదామా? బయటికి పోదామా? మైలో మైలో బయటికి పోదామా? స్మృతి బయటికి పోదామా? బయటికి పోదామా స్మృతి? బయటికి పోదామా? కార్లో పోదామా? కార్ అంటేనే వస్తుంది స్మృతి. కార్ అంటేనే దగ్గరికి వస్తుంది చందు. కార్లో పోదామా స్మృతి? ఇది ఆఫ్, ఇది లిఫ్ట్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఇది కంప్లీట్ చెప్తా. ఇలా గ్రేడ్ ఫాస్ట్ స్లో ఇది హై అన్నట్టు. ఇది ఫాస్ట్ తిరుగుతుంది. మొత్తం ఎన్ని వచ్చినాయి? దీన్ని కవర్ చేసుకోవడానికి మామూలుగా హెడ్ మీద నెత్తి మీద పెట్టుకోవడానికి పెట్టుకుంటే అంటే హెయిర్ ఇట్లా ఇరుక్కోపోవడానికి సపోర్ట్ అండి. ఇదేమో బాల్స్ లెక్క ఉంటుంది, ఇదేమో వేవ్ ఇట్లా వస్తుంది మసాజ్. ఇది వేవ్ పెట్టుకోవాలి. దీనికి ఇది అవసరం లేదు, ఓన్లీ దీనికి హెడ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది అవసరం. ఇది ఆన్ చేస్తున్నాం అంటే ఇక్కడ కావాలంటే అక్కడ 15 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టుకోండి. 15 మినిట్స్ కన్నా బాడీకి ఎక్కువ సేపు పెట్టుకోండి. ఓకే. చందు రివ్యూ ఇస్తుంటే ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టేశానండి. ఇది అగారో నుంచి హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్ అనమాట. మోడల్ వచ్చేసి ఆటమ్. ఇది మనకి చాలా హ్యాండీగా ఉంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మెయిన్గా ఇలా బాడీలో చిన్న చిన్న పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, హ్యాండ్స్కి లెగ్స్కి అట్లా వచ్చినప్పుడు మనమే ఈ విధంగా మసాజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. కావాలి అంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. మెయిన్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా మన మదర్స్కి కానీ ఫాదర్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ గిఫ్ట్ ఐటమ్ అండి. మనం ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి యూజ్ అయ్యేది అయితే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, పెయిన్ రిలీఫ్ ఇస్తుంది అండ్ స్టిఫ్ మజిల్స్ ఉంటాయి కదా వాటిని రిలాక్స్ చేస్తుంది. ఇలా రకరకాలుగా యూజ్ అవుతుందండి మనకి. మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయిందండి. కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్ తీసుకున్నాను. ఇది థిక్ హెయిర్ కోసం చాలామంది యూజ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్లో ఇలాగే రివ్యూ చూసి తీసుకున్నాను. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఇంకొక వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు రోజ్మెరీ ఆయిల్ అనేది చాలామంది వాడుతున్నారు. సరే నేను ఎప్పుడు వాడలేదు ఇంతవరకు, చూద్దామని ఒకటైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవర్ యూత్ నుంచి గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అయితే తీసుకున్నాను. ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత పీల్ ఆఫ్ చేసేయాలి. సో దట్ మన స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఒక 5-6 డేస్ ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత డర్ట్ అయితే రిమూవ్ అవుతుందో
ఒక్కసారి పీల్ ఆఫ్ చేసుకుంటే అదంతా వచ్చేస్తుంది అనమాట. ఇవి 2 తీసుకున్నాను, ఒకటి ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకొకటి ఇదనమాట. బాగా యూజ్ అవుతుందండి ఇది. అండ్ నెక్స్ట్ ఒక పోర్ టైటనింగ్ టీ ట్రీ మాస్క్ అయితే తీసుకున్నానంటే నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉంటాయి చీక్స్ పైన. సో ఈ పోర్స్ టైటన్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ మాస్క్ అనమాట. అలాగే ఇంకొక మాస్క్ కూడా తీసుకున్నాను, ఇది స్కిన్ రేడియన్స్ కోసం షీట్ మాస్క్. స్కిన్ మంచిగా బ్రైట్గా అవుతుంది. ఇది గుడ్ వైబ్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటి అంటే ఏదైనా మూవీస్ చూస్తూ ఉంటానండి, నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ ఏదైనా వెబ్ సిరీస్ కానీ చూస్తూ ఉన్నప్పుడు ఇలా ఫేస్కి ఫేస్ ప్యాక్స్ అండ్ ఫేస్ షీట్ మాస్క్లు ఏమైనా ఉంటే అవి అప్లై చేసుకుని చక్కగా చూసేస్తూ ఉంటాను. మామూలుగా అయితే స్కిన్ కేర్ కోసం ఇవి చేద్దాం అవి చేద్దాం అలా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ప్రాపర్గా ఒక 2-3 అవర్స్ నేను ఇంకా మూవీ కోసం కేటాయిస్తాను అనుకుంటే దానికన్నా ముందు ఏదైనా స్కిన్ కేర్కి అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. సో అప్పుడు ఇంకా మూవీ చూస్తూ ఇవి అప్లై చేసేసుకుంటాను అనమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది నాకు. అలాగే ఎంతమంది చేస్తారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి బ్రైటనింగ్ ఫేస్ సీరం తీసుకున్నాను. ఇది విటమిన్ సి అండి. నేను ఎక్కువగా సీరమ్స్ మామూలుగా మేకప్ అప్లై చేసుకుంటాం కదా మనం, ఫౌండేషన్ ఇవి అప్లై చేయడానికన్నా ముందు బేసిక్ లేయర్ లాగా నేను సీరం అప్లై చేస్తాను అండి. మాయిశ్చరైజర్ అవి కాకుండా ఎక్కువగా సీరం అప్లై చేస్తుంటాను. సో దట్ నాకు మేకప్ మంచిగా బ్లెండ్ అయినట్టుగా అలా అనిపిస్తుంది. చాలామంది నైట్ టైం ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత సీరం యూజ్ చేస్తుంటారు అండ్ మేకప్ బేస్ లాగా యూజ్ చేస్తుంటారు, రకరకాలుగా వాడుతూ ఉంటారు. బట్ నేను ఎక్కువగా ఇలా యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి మమా ఎర్త్ నుంచి విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ తీసుకున్నానండి. సో ఈ సమ్మర్ సీజన్లో మాయిశ్చరైజర్స్ మనకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ నుంచి బ్రైట్ కంప్లీట్ విటమిన్ సి సీరం ప్లస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది సీరం క్రీమ్ అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే నైట్ క్రీమ్ కూడా ఉంటుందండి గార్నియర్ది, అది కూడా నేను వాడుతూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఇది మంచి స్మెల్ ఉంటుంది. డే క్రీమ్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రెగ్యులర్గా నేను యూజ్ చేసేటువంటి లాక్మీ లూమీ క్రీమ్, ఇది బాగుంటుందండి. ఎప్పుడైనా మామూలుగా జస్ట్ నార్మల్గా రెడీ అవ్వాలి అలా బయటకు వెళ్ళడానికి అంటే ఈ క్రీమ్ పెట్టుకొని వెళ్ళిపోతాను. ఫౌండేషన్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా వాడను. ఏదైనా ఇలా ప్రాపర్గా షూట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫౌండేషన్ అవి యూజ్ చేస్తాను. రిమైనింగ్ టైంలో అసలు ఎలాంటి ఫౌండేషన్స్ ఏమీ పట్టనండి నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి డే క్రీమ్ తీసుకున్నాను. ఇది ఉప్టన్ది, బాగుంటుంది డీటాన్ అవ్వడం కోసం మెయిన్గా. ఇది ఈ సమ్మర్లో ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాము, అలా మన ఫేస్ కొంచెం ట్యాన్ అయినట్టుగా అనిపిస్తే మనం పార్లర్కి వెళ్ళాం అనుకోండి, డీటాన్ ప్యాక్కి మనకి 450 అట్లా ఛార్జ్ చేస్తారు. సో ఇలాంటిది ఒకటి తీసుకుంటే వారానికి ఒకసారి మనమే ఇంట్లో డీటాన్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఇది బ్రదర్ వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నానండి. లాక్మీ 925ది నెయిల్ పాలిష్ అనమాట, రెడ్ కలర్. నా పట్టు శారీ బార్డర్ రెడ్ కలర్, సో దానికి మ్యాచింగ్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇది అమెజాన్లోనే ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ నా ఫేవరెట్ లిప్స్టిక్ లాక్మీ నుంచి మ్యాట్ మెల్ట్ మినీ, ఇది చాలా బాగుంటుంది చిన్నగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడానికి. ఇది ఎక్కువగా వాడుతుంటాను ఈ షేడ్ నేను. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్ ఒకటి తీసుకున్నాను షుగర్ పాప్ నుంచి. ఇది బోల్డ్గా వస్తుందండి, కొంచెం థిక్ లైన్ కావాలి అనుకుంటే ఇది బాగుంటుంది, ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. సన్నగా ఉండేది ఏంటంటే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం ఆ వింగ్ అనేది క్లియర్గా గీసుకోగలుగుతాము. బట్ ఇలా బోల్డ్గా ఉన్నదాంతో అయితే జస్ట్ ఇలా అంటే చాలు మనకి వచ్చేస్తుంది. సో ఇది కూడా బాగుంది, షుగర్ పాప్ బ్రాండ్ నుంచి అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అసలు కొంచెమే వస్తుంది దీంట్లో. సో ఇవండి నేను అమెజాన్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్. అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం రివ్యూసే ఉంటాయని చెప్పాను కదా, నాకు రివ్యూస్ చేయడమే ఇష్టం చెప్పాలి అంటే కూడా. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.